సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. హోంగార్డ్ వెంకటరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. కృష్ణలంక పిఎస్ లో సీసీ ఫుటేజ్ మాయం చేసినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ తో పాటు డీవీఆర్ ను ధ్వంసం చేశాడు వెంకటరాజు. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి సురేంద్ర? సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హోంగార్డ్ వెంకటరాజుని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఉదయం అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇప్పటికే సాయి కృష్ణ కేసులో దాదాపు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిఏ నాగరాజుతో పాటు మరో నలుగురు కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం 6వ వ్యక్తిగా హోంగార్డ్ వెంకటరాజుని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే వెంకటరాజు సీసీ కెమెరా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ని పూర్తిగా మాయం చేయడంలో చాలా కీలకంగా ఉన్నాడంటూ సిట్ అధికారులు గుర్తించారు. దాంతో పాటు డీవీఆర్ ని కూడా ఆయన ధ్వంసం చేశాడంటూ కూడా చెప్పిన డిజిటల్ వీడియో రికార్డర్ ఏవైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా అన్నింటినీ కూడా ధ్వంసం చేశాడని సిట్ అధికారులు గుర్తించారు. సాయికృష్ణ కేసు అత్యంత కీలకంగా సీసీ ఫుటేజ్ అదేవిధంగా డీవీఆర్ కి సంబంధించిన అంశాలు చాలా కీలకంగా ఉన్నాయనేది సిట్ అధికారులు చెప్పిన పరిస్థితి. అయితే ఈ రెండింటిని ధ్వంసం చేయడం వెనక అసలు నాగరాజు ఎటువంటి ఆదేశాలు ఇచ్చాడో ఆదేశాల ప్రకారమే ఈయన వెంకటరాజు నడుచుకున్నాడా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేశాడా, ఎవరి ఆదేశాలతో ఈ పని చేశాడు అంశాలన్నింటినీ కూడా సిట్ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం పూర్తి నివేదిక ప్రస్తుతం కోర్టులో హాజరుపరుస్తున్న నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్ లో అనేక అంశాలను అయితే పొందుపరిచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వెంకటరాజు అరెస్టుతో సాయికృష్ణ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటూ కూడా సిట్ వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా నాగరాజు ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు, A1 గా ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకు కానిస్టేబుల్స్ కానీ హోంగార్డులు కానీ నడుచుకున్నారు. అయితే సాయి కృష్ణ ఎందుకోసం మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటనే అంశాలు మాత్రం ఇంకా సిట్ అధికారులు ఎక్కడ బయటకు చెప్పట్లేదు. అసలు ఈ అంశాలని తెలుసుకున్నారా లేదా, గుర్తించారా లేదా, నాగరాజుతో పాటు పై అధికారుల పాత్ర ఏమైనా ఉందా, ఇటువంటి అంశాలకు అన్ని కూడా కొలిక్కొస్తాయి అని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ వెంకటరాజు మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కోర్టులో హాజరుపడుతున్న నేపథ్యంలో ప్రవేశపెట్టే రిమాండ్ రిపోర్ట్ లో ఎటువంటి అంశాలను పొందుపరుస్తుంది అనేది అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉందనే చెప్పాలి. గ్రేసి రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.